ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబాకు తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతిచ్చిన తాత్యాసాహెబ్ నుల్కర్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ విధంగా తాత్యాసాహెబ్ నుల్కర్ ఆరోగ్యం క్షీణించింది. ఎప్పుడు సాటేవాడాలో మంచం మీద పడుకునే ఉండేవారు. మరి బాబా గారి దర్శనం కోసం బాబా దర్శనం కావాలి అని వారి కుమారుడైన వామన్రావు చేత కబురు పెడితే బాబా ఏ విధంగా దర్శనాన్ని ప్రసాదించారో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది. బాబా సాక్షాత్తు పరబ్రహ్మ భగవంతుడు అని నమ్మి షిరిడీలో ద్వారకామాయి మసీదు పక్కనే సాటేవాడలోని బాబా గారి దివ్య చరణాల దగ్గర ఉండిపోవాలని ఒక జడ్జి స్థాయిలో ఉన్న తాత్యాసాహెబ్ నుల్కర్ గారు బాబాకు అంత అంకిత భక్తుడు అయినా సరే అతను ఎందుకు ఆ విధంగా బాధపడవలసి వచ్చింది? ఆ విషయం మనం తెలుసుకుందాం. తాత్యాసాహెబ్ నుల్కర్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉన్నప్పటికీ బాబా దయతో అతను దాని నుండి కోలుకుంటారు అని కుటుంబ సభ్యులు ఆశించారు. బాబూ సాహెబ్ అంటే నీలకంఠ శాస్త్రబుద్ధే అవసరమైన సేవకి అతను పక్కనే పడుకునేవారు. తాత్యాసాహెబ్ నుల్కర్ ఒకరోజు ఇలా అడుగుతారు, నీలకంఠరావు, నేను నీకు ఏమి చెప్పాలి? నేను మూత్ర విసర్జన చేయాలనుకుంటున్నాను. దానికోసం మూత్ర విసర్జన పాత్రను మిమ్మల్ని తీసుకురమ్మని నేను ఎలా అడగగలను అని అన్నారు. దానికి నీలకంఠ శాస్త్రబుద్ధే ఇలా చెప్పారు, ఇప్పుడు నీ ఈ పిచ్చి వదులుకో, స్నేహితుల మధ్య మర్యాదలు ఏమిటి అని చెప్పి నీలకంఠ శాస్త్రబుద్ధే మూత్ర విసర్జన పాత్రను తాత్యాసాహెబ్ నుల్కర్ శరీరం కింద ఉంచారు. ఆ తర్వాత దానిని తీసి పక్కన పెట్టారు. తాత్యాసాహెబ్ నుల్కర్ కన్నీళ్లతో నీలకంఠరావు చేతులు పట్టుకొని, మీరు షిరిడీకి వచ్చినప్పుడు నాకు ఇంత సేవ చేయాల్సి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? మీరు ఇక్కడ లేకపోతే నాకు నా కుటుంబ సభ్యుల దుస్థితి ఎలా ఉండేది? ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు తాత్యాసాహెబ్ నుల్కర్ బాత్రూంకి వెళ్ళారు. నీలకంఠ శాస్త్రబుద్ధే వామన్రావు ఇద్దరు కూడా అతనికి సహాయం చేశారు. ఆ తర్వాత తాత్యాసాహెబ్ నుల్కర్ బలహీనత పెరగడం ప్రారంభమైంది. అతను మంచం మీద పడుకొని సాయి నామాన్ని నిరంతరం జపిస్తూనే ఉన్నాడు. కొంత సమయం తర్వాత అతని చిన్న కుమారుడైన విశ్వనాథునితో తన 2 కుమారులను భజన పాడమని చెప్పారు. ముగింపు సమీపిస్తుందని అందరికీ తెలుసు. చేతుల్లో చప్పట్లు కొట్టడానికి ఉపయోగించే చిన్న చెక్క ముక్కలను పట్టుకొని కుమారులు 2 బిగురుగా సాయి నామజపాన్ని పాడటం ప్రారంభించారు. భజన 1-2 గంటల పాటు కొనసాగింది. తాత్యాసాహెబ్ కొంత సమయం తర్వాత భజన ఆపమని చెప్పారు. తాత్యాసాహెబ్ నుల్కర్ భార్య శ్రీమతి జానకీబాయ్, బావమర్ది కాకాసాహెబ్ దీక్షిత్, అనేక మంది ఇతరుల భక్తులు కూడా అక్కడే ఉన్నారు. ఈలోగా తాత్యాసాహెబ్ నుల్కర్ చిన్న కుమారుడు విశ్వనాథ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధాకృష్ణమాయి వద్దకు బాబాగారి పాదతీర్థం ఊది కావాలని అడిగారు. సమయానికి రాధాకృష్ణ ఆయి దగ్గర కూడా బాబాగారి పాదతీర్థం లేదు. అప్పుడు రాధాకృష్ణ ఆయి మాధవరావు దేశపాండే శ్యామా సహాయం కోరమని చెప్పింది. వెళ్ళి మాధవరావు దేశపాండే శ్యామాను అడిగారు. తాత్యాసాహెబ్ నుల్కర్ చిన్న కుమారుడైన విశ్వనాథ్, మాధవరావు దేశపాండే శ్యామ అది ఏ అర్ధరాత్రి అయినా ఏ జామ్ అయినా ఎవరు వచ్చి ఏ సహాయం కోరినా బాబా తరఫున తన ఇంటికి వస్తే బాబాకు సంబంధించిన సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు మాధవరావు దేశపాండే శ్యామ. తాత్యాసాహెబ్ నుల్కర్ సబ్ జడ్జిగా రిటైర్ అయిన తర్వాత తన జీవిత పర్యంతం బాబా చరణాల దగ్గర గడపాలని షిరిడీకి వచ్చారు. బాబాకు తొలి హారతి ఇచ్చిన గొప్ప భక్తుడు. అలాంటి తాత్యాసాహెబ్ నుల్కర్ తన మరణ సమయంలో ఇంకొద్ది గంటల్లో మరణిస్తారు అనగా తన సద్గురువైన సాయినాథుడు యొక్క పాదతీర్థం కావాలని తన చివరి కోరిక అడిగారు. అప్పుడు రాత్రి 1 గంట అవుతుంది. బాబా యొక్క పాదతీర్థం తాగి తన తుది శ్వాస వదలాలని కోరుకుంటారు తాత్యాసాహెబ్ నుల్కర్. తులసి తీర్థం కాదు, వారి సద్గురువైన బాబాగారి పాదతీర్థం తాగి నా శ్వాస వదలాలి అని అడుగుతారు తాత్యాసాహెబ్ నుల్కర్.
ఎందుకంటే తాత్యాసాహెబ్ నుల్కర్ గారికి ఎప్పుడూ ఒక అలవాటు, బాబాను పూజించి బాబా పాదాలను కడిగి వారు స్వీకరించి అందరికీ ఆ పాద తీర్థాన్ని ఇచ్చేవారు. అది అలవాటు తాత్యాసాహెబ్ నుల్కర్. కానీ సమయం చూస్తే 1 గంట రాత్రి. నుల్కర్ చూస్తే ఇంకో 1 గంట 2 గంటల సమయం మరణం ఆశిస్తుందని అందరికీ తెలిసిపోయింది. మాధవరావు దేశపాండే శ్యామ ధైర్యం కూడదెచ్చుకొని మసీదుకు వెళ్ళారు బాబాగారి పాదతీర్థం అడగాలని. ఆ సమయంలో బాబాను అడిగే ధైర్యం ఒక్క మాధవరావు దేశపాండేకి తప్ప మరి ఏ భక్తులకి కూడా లేదు. ఒక చెంబు నిండా నీరు నింపుకొని మసీదుకు వెళ్తారు. మసీదులో పరదా తీసిన సౌండ్ రాగానే బాబా ఎవడ్రా వచ్చింది అని గట్టిగా అడిగారు. శ్యామ తాను తెచ్చుకున్న దీపపు కందిని తన మొహాను పెట్టుకొని బాబా నేనే శ్యామాను అంటారు. బాబా శాంతిస్తారు. అప్పుడు మాధవరావు దేశపాండే శ్యామ బాబాతో ఇలా అంటారు, దేవా కొన్ని సంవత్సరాలుగా మీ పాదసేవ చేశాడు, మీకు హారతులు పట్టాడు. మీ పాదతీర్థమే సంజీవనిగా ప్రతిరోజు మీ పాదసేవ చేసి వారు మీ పాదతీర్థాన్ని స్వీకరించి అనేక భక్తులకు వారిలో ఉన్న రోగాలను తరిమేసే మీ పాదతీర్థాన్నే సేవింపచేశాడు. సకల రోగాలకు ఔషధంగా మీ పాదతీర్థాన్ని మలిచాడు. అటువంటి తాత్యాసాహెబ్ నుల్కర్ తన చివరి దశలో మీ పాదతీర్థాన్ని సేవించి తన తుది శ్వాస వదలాలని అనుకుంటున్నారు. మీరు ఎలా అయినా సరే మీ పాదతీర్థాన్ని నుల్కర్కి ఇవ్వాలి అంటే ఇక్కడ బాబాను కన్విన్స్ చేసిన పద్ధతి చూడండి. వెళ్ళి వెంటనే బాబా మాకు మీ పాదతీర్థం ఇవ్వండి అని కంగారు పెట్టలేదు. అలా కాకుండా చాలా అద్భుతంగా కన్విన్స్ చేశారు మాధవరావు దేశపాండే శ్యామ. బాబా నాకు పాదతీర్థం ఇచ్చే ఓపిక లేదు అంటారు. ఇప్పుడు మళ్ళీ మాధవరావు దేశపాండే శ్యామ బాబాతో ఇలా అంటారు, దేవా నేను ఈ రాత్రిపూట మీ పాదాలనేమి కడగను, కానీ నాకు మీ పాదతీర్థం ఇచ్చి తీరాలి అంటారు. అప్పుడు బాబా చెప్తారు, నేను నా బొటన వేలుని మాత్రమే బయట పెడతాను, నువ్వు ఏమైనా చేసుకో అంటారు. అప్పుడు శ్యామ బాబా గారి బొటన వేలని తీసిన వెంటనే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబా గారి బొటన వేలును చెంబులో ముంచి బాబా గారి పాదాలకి నమస్కరించి పరుగున సాటైవాడికి వెళ్ళి తాత్యాసాహెబ్ నుల్కర్ కుమారుడి చేతిలో పెడతారు. ఊదిని కూడా తీసుకొని వెళ్తారు. ఆ ఊదిని తాత్యాసాహెబ్ నుదుటిపై పెట్టి ఆ చెంబులో ఉన్న పాదతీర్థాన్ని తాత్యాసాహెబ్ నుల్కర్ నోట్లో పోస్తారు. 3 సార్లు పోస్తారు. 3వసారి పోసిన వెంటనే తాత్యాసాహెబ్ నుల్కర్ తుది శ్వాస విడుస్తారు. దీనికి కొన్ని నిమిషాల ముందు మసీదులో బాబా నా మసీదు వెనక ఒక పెద్ద నక్షత్రం కూలిపోయింది అని చెప్పి బయటకు అడుగుపెట్టి మాధవరావు దేశపాండే శ్యామ వెళ్ళిపోయిన తర్వాత బిగురుగా అరుస్తారు. చేతులతో నోటిని కొట్టుకుంటున్నారు. ప్రియమైన నా భక్తుడు వెళ్ళిపోయాడు అని బాబా గారు కూడా చాలా బాధపడ్డారట. బాబా కొన్నిసార్లు ఇలాగే చేసేవారు. తర్వాత అక్కడ వ్యక్తులందరూ కూడా సాటేవాడలో ఉన్న అందరు భక్తులు ఒక్కొక్కరుగా తాత్యాసాహెబ్ నుల్కర్ పాదాలను తాకి నివాళులు సమర్పించారు. ఆ తర్వాత ఆచారం ప్రకారం అన్నీ చేశారు. బాబా భక్తురాలైన రాధాకృష్ణ అయి బాబా లెండిబాగ్కు వెళ్ళే మార్గాన్ని ఊడుస్తూ తన చేతిలో చీపురు పట్టుకొని వేగంగా పరిగెత్తి చితికి చుట్టూ తిరిగి నా తల్లి ముద్దు బిడ్డ పోయింది అని పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయిందట రాధాకృష్ణ అయి. ఆ రోజు బాబా దినచర్య అయిన స్నానం, అల్పాహారం తీసుకోవడం, భిక్షాటనకు వెళ్ళడం అన్నీ కూడా ఆలస్యం అయ్యాయి. బాబా స్వయంగా ఎంతో విచారంగా నా తాత్యాబా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను కూడా వెళ్ళిపోతాను, ఈ మసీదు ఏమిటి, షిరిడి ఏమిటి, తాత్యాబా చాలా మంచివాడు, అతను ఇంక మళ్ళీ పుట్టడు అని ఆ రోజు బాబా అక్కడ ఉన్న భక్తులతో అన్నారట. ఆహా, నిజంగా ఎంత అదృష్టవంతులు తాత్యాసాహెబ్ నుల్కర్. అందుకే మరో జన్మ లేదు కాబట్టే సాక్షాత్తు పరబ్రహ్మ పక్కన ఉన్న దగ్గర మసీదు పక్కన సాటేవాడలో ఉన్నా కూడా అలాంటి బాధ అనుభవించవలసి వచ్చింది తాత్యాసాహెబ్ నుల్కర్. మళ్ళీ మనకు మరో జన్మ ఉండకూడదు అంటే ఎందుకు ఈ జన్మలో ఈ బాధ తగ్గించి తండ్రి అని మనం భగవంతుడిని కోరుకోకూడదు. ఏ బాధ అయినా వస్తే ఆ బాధను భరించే శక్తిని మాత్రం మాకు ఇచ్చి మరో జన్మ లేకుండా చూడు తండ్రి అని మనం ఎప్పుడూ కూడా ఆ భగవంతుడిని కోరుకోవాలట.
నిజంగా తాత్యాసాహెబ్ నుల్కర్ గారు ఎంతో అదృష్టవంతులు. ఒక జడ్జిగా ఉండి బాబా గారి దివ్య చరణాల చెంతకు చేరి షిరిడీలోనే తన నివాసం ఏర్పాటు చేసుకొని తన చివరి శ్వాస విడిచే వరకు షిరిడీలో ఉండిపోయే అవకాశం దక్కించుకొని తులసి తీర్థానికి బదులు బాబాగారి పాదతీర్థాన్ని స్వీకరించి సాయి చరణాల్లో అంకితమైపోయారు కదా. నిజంగా తాత్యాసాహెబ్ నుల్కర్ గారు ధన్యజీవి. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి మరణం వస్తుంది ఏ భక్తుడికైనా. తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత నీలకంఠ శాస్త్రబుద్ధే మసీదుకు వెళ్ళి బాబా గారి చరణాలకు నమస్కరిస్తారు. అప్పుడు బాబా అంటారు, నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళవచ్చు, నువ్వు వచ్చిన పని అయిపోయింది అంటారు. అంతే, ఇంకా నీలకంఠ శాస్త్రబుద్ధే కన్నీళ్లతో బాబాగారి పాదాలను కడుగుతారు. ఎందుకు తనను షిరిడీలో ఇన్ని రోజులు ఉంచారు అన్న విషయం అప్పుడు నీలకంఠ శాస్త్రబుద్ధేకు అర్థమవుతుంది. బాబాగారు ఊది బాబాగారి ఆశీస్సులు తీసుకొని నీలకంఠ శాస్త్రబుద్ధే తిరిగి ప్రయాణం అవుతారు. మళ్ళీ మరొక విషయం జరుగుతుంది. అది ఏంటంటే లాకెట్ యొక్క అద్భుతమైన కథ. తాత్యాసాహెబ్ మనవడైన శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ నుల్కర్ వారు చెప్పిన విషయం ఇది. మా తాతగారు 1911లో షిరిడీలో 45 సంవత్సరాల వయసులో మరణించారు. ఆ తర్వాత మా నాన్నగారు తాత్యాసాహెబ్ నుల్కర్ చిన్న కుమారుడైన విశ్వనాథ్ మా అమ్మమ్మ శ్రీమతి జానకీబాయి కోరిక తీర్చడానికి ఒక లాకెట్టు తయారు చేయించారు. దానిలో ఒకవైపు బాబాగారి ఫోటో, మరోవైపు మా తాతగారైన తాత్యాసాహెబ్ నుల్కర్ ఫోటో ఉన్నాయి. ఆ లాకెట్టు రిజిస్టర్ పోస్ట్ ద్వారా షిరిడీకి పంపించారు. బాబా దానిని తాకి ఆశీర్వదించి ఇచ్చిన తర్వాత దానిని తిరిగి పొందాలనే ఆలోచన మా అమ్మమ్మగారైన జానకీబాయిది. ఆమె కోరిక ప్రకారం అది షిరిడీకి చేరుకుంది. మసీదులో నిజంగా ఏమి జరిగిందో శ్రీ మాధవరావు దేశపాండే శ్యామ ఒక లేఖ ద్వారా మా తండ్రి అయిన విశ్వనాథన్కు తెలియజేశారు. అంటే తాత్యాసాహెబ్ నుల్కర్ రెండో కుమారుడు. ఆ లేఖలో ఈ విధంగా ఉంది. షిరిడి తేదీ 20/12/1912 సంవత్సరం. వినయపూర్వకమైన నమస్కారాలు. నిన్న గురువారం 19వ తేదీన హారతి సమయంలో పోస్ట్ మ్యాన్ మీరు పంపించిన లాకెట్ పార్సిల్ను సాయి మహారాజుకు అందజేశాడు. సాయి మహారాజ్ దానిని తీసుకొని పెట్టెను వారి ముఖం చుట్టూ తిప్పి ముద్దు పెట్టుకున్నారు. తర్వాత నాతో అంటే మాధవరావు దేశపాండే శ్యామతో ఇలా అన్నారు, ఇందులో 2 వ్యక్తులున్నారు తెలుసా అని చెప్పి ఆ పార్సెల్ను నాకు ఇచ్చారు. ఆ పెట్టెను తెరిచినప్పుడు అందులో ఫోటోలతో కూడిన ఒక లాకెట్ ఉంది మరియు మీ తల్లి రాసిన లేఖ కనిపించింది. నేను అంటే మాధవరావు దేశపాండే శ్యామ సాయి మహారాజుకు లేఖను చదివి లాకెట్ను ఆయనకు అందజేశాను. ఆయన తన చేతిలో దాదాపు 15-20 నిమిషాల పాటు ఫోటోను పట్టుకొని లాకెట్ను పట్టుకొని హారతి కోసం వచ్చిన దాదాపు ప్రతి ఒక్కరికి దానిని చూపించి ఈ వ్యక్తి నన్ను తనతో తీసుకువెళ్ళాడు అని అన్నారట. తాత్యాసాహెబ్ నుల్కర్ మరణానంతరం ఆత్మ బాబా ఆత్మలో కలిసిపోయిందని మాధవరావు దేశపాండే శ్యామకు అర్థమైంది. ఎవరు ఏ రూపంలో ధ్యానం చేస్తారో మరణ సమయంలో అతనుకు అదే రూపంలో మళ్ళీ జన్మిస్తాడు. భగవంతుడి పాదాల వద్ద నిమగ్నమైతే అతనికి మళ్ళీ జన్మ ఉండదు అన్న విషయం మాధవరావు దేశపాండే శ్యామ గ్రహించారు. తాత్యాసాహెబ్ నుల్కర్ మనవడైన శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ నుల్కర్ కూడా 99 సంవత్సరాలు ఫలవంతమైన జీవితాన్ని గడిపి నిరంతరం బాబా గారి ధ్యాసలోనే ఉంటూ సద్గురువైన సాయినాథుడు నామజపం చేస్తూనే కాలం గడిపేవారట. తాత్యాసాహెబ్ నుల్కర్ గారి మనవడైన రఘునాథ్ విశ్వనాథ్ నుల్కర్ వారు కూడా 2016 నవంబర్ 15వ తారీఖున సాయిలో ఐక్యమయ్యారు. రఘునాథ్ విశ్వనాథ్ నుల్కర్ తన కుమారుడైన కెప్టెన్ వివేకానంద్ నుల్కర్తో కలిసి ఉన్న ఫోటోను కూడా మీకు పెడుతున్నాను చూడండి. ఈ ఫోటోలో ఉన్నవారు తాత్యాసాహెబ్ నుల్కర్ మనవడైన రఘునాథ్ విశ్వనాథ్, వారి కుమారుడైన వివేకానంద్. బాబా ఆ రోజు తాకి ఇచ్చిన ఫోటో లాకెట్టు ఇప్పుడు ప్రస్తుతం రఘునాథ్ విశ్వనాథ్ కుమారుడైన కెప్టెన్ వివేకానంద్ రఘునాథ్ నుల్కర్ సతారాలోని ఉంటున్నారు, వారి దగ్గర ఉంది.
వీరు ఇప్పుడు తాత్యాసాహెబ్ నుల్కర్ పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నారు సతారాలోని. తాత్యాసాహెబ్ నుల్కర్ ముని మనవడైన వివేకానంద్ రఘునాథ్ నుల్కర్ సతారాలోని నివసిస్తూ ఉన్నారు. వారు కూడా బాబాకు అంకిత భక్తుడుగా ఉన్నారు. ఇది తాత్యాసాహెబ్ నుల్కర్ గారి కోసం బాబా గారి అనుగ్రహంతో మరొక వీడియోలో మరొక భక్తుడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.